నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సదుం సోమల మండలాల్లో పర్యటించి 30 కోట్లతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలి. జాతీయ సైన్స్ దినోత్సవంలో ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 1 లక్ష కుంకుమార్చన. 65 మంది పాల్గొన్న దంపతులు. పుంగనూరులో ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే. విలియమ్స్ హావేకి నివాళి. వార్తలోని వివరాలు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని సదుం సోమల మండలాల్లో పర్యటించి 30 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు, సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్స్, బస్సు షెల్టర్లు, షాదీ మాల్స్ ను ప్రారంభించారు. 2 మండలాల్లో కలిపి 6 నూతన సబ్స్టేషన్లను ప్రారంభించారు మంత్రి. 3 కోట్ల రూపాయలతో ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణం. సోమలలో 7.23 కోట్లతో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్ను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 35 లక్షల రూపాయలతో నిర్మించిన దోబీ ఘాట్ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. సదుంలో 95 లక్షల రూపాయలతో నిర్మించిన షాదీ మహల్, సోమల్ల మండలం కందూరులో 51 లక్షల రూపాయలతో నిర్మించిన షాదీ మహల్ను ప్రారంభించారు. అదేవిధంగా 43.60 లక్షలతో నిర్మించిన 3 సచివాలయాలు, 23.94 లక్షలతో నిర్మించిన ఆర్బీకే తదితర భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. వాటిని నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేడు సదుం సోమల మండలాల్లో 30 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించామని, పుంగనూరు నియోజకవర్గం ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. వైసీపీని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించారన్నారు. హంద్రీ నీవా కాలువ పూర్తి కాలేదని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పదే విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఒక చెరువు కూడా నిండింది. వారు కాలువలో ధర్నాలంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఒక టెక్నికల్ టీంను తీసుకొచ్చి కాలువ పనులు పూర్తయ్యాయో లేదో చూసుకోవాలన్నారు. నేను ప్రారంభిస్తా ఉన్నా. ఇంకా ఏదైనా అరపర ఉండేటివన్నీ కూడా ఈ మార్చి నెలాఖరు లోపల పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇది అన్ని మార్కెటింగ్ యార్డుల కంటే కూడా బాగా పెద్దదిగా ఉంది. ఆ విధంగానే ఇక్కడ మంచి వ్యాపారం జరిగేదానికి కూడా మనకు మార్కెటింగ్ కమిటీకి ఆదాయం వచ్చేదే కాకుండా మన పంచాయతీకి కానీ అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మేము నిర్మించాం. ఇది తప్పకుండా కలికిరి మార్కెట్ కు లేదా ఇంకో ప్లేస్ కు పోయే వాళ్ళందరూ కూడా పల్లెంనేరుకు పోతారు, పుంగనూరు పోతారు, కలికిరికి పోతారు. మరి అవన్నీ లేకుండా టమాటా వ్యాపారం అంతా కూడా ఇక్కడే చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. రైతు సోదరులందరినీ వ్యాపారస్తులు కూడా మన దగ్గర నుంచి కలికిరిలో పోయి చేస్తారు, పల్లెంనేరులో పోయి చేస్తారు, పుంగనూరులో బయట నుంచి వచ్చి పుంగనూరులో కూడా చేస్తారు. వేరే అక్కడ పెద్ద పంజాబ్ నుంచి రామసముద్రం నుంచి కూడా
మరి వాళ్ళందరికీ కూడా మనం ఆహ్వానం పలికాము, ఇక్కడ రండి వ్యాపారస్తులందరూ కూడా అని. ఇక్కడ తప్పనిసరిగా టమాటాలే కాదు మామిడికాయలు కూడా ఎక్కువగా ఇక్కడ నుంచి మనం వ్యాపారం చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి సోదరులందరూ కూడా ఎక్కడో పోయి వ్యాపారం చేసే బదులు ఇక్కడే మన మార్కెట్ యార్డ్ నుంచినే మీరు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు ఇచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ తప్పకుండా ఇది చాలా విజయవంతమయ్యే విధంగా మనం అందరూ కూడా పనిచేద్దామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమావళి అనుసరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అందరూ సహకరించాలని, ఎన్నికల మెటీరియల్ నియోజకవర్గ కేంద్రాలలోని ఎంపిక చేసిన కేంద్రాల నుంచి విడుదల చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే వారం రోజుల ముందు వరకు నమోదు ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కమిషన్ ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుందని, ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని అన్నారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన వార్తలకు ప్రతిస్పందించి విచారణ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. క్లైమ్స్ ఏమన్నా ఉంటే పరిష్కారం చేస్తామని తెలిపారు. ఎన్నికల మెటీరియల్స్ కు సంబంధించి నియోజకవర్గ కేంద్రాల నుంచి పంపిణీ చేయబడుతుందని, పొంగనూరులోని బిఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నగరి, గంగాధర నెల్లూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నుంచి, పలమనేరుకు సంబంధించి శ్రీ వర్రా చెన్నారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి చిత్తూరులోని 2 కళాశాలలను ప్రతినిధులకు తెలుపగా, ప్రతినిధులు అందరూ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలను కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఎన్నికల సామాగ్రి ఇవ్వడం, బ్యాలెట్ బాక్సులు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, బీజేపీ నుంచి అట్లూరు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా పరదేశి, ఆప్ నుంచి వినాయకన్, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్లు పాల్గొన్నారు. కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి ఆదిశక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన మహోత్సవం బుధవారం ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి దంపతులు, ఈవో చంద్రమౌళి, డైరెక్టర్ రాజేష్లు అమ్మవారి మూలవర్ల వద్దకు సాంప్రదాయంగా వెళ్లి పూజా సామాగ్రిని సమర్పించి పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో కుంకుమను యాగశాలకు తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించి మహోత్సవానికి హాజరైన 65 మంది దంపతులతో మొదటి రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించారు. అమ్మలగన్నాయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిశక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష కుంకుమార్చనను ప్రతి ఏడు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో అమ్మవారి చల్లని చూపుతో ఉండాలని ఈ మహోత్తర కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. అనంతరం ఉభయదారులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పవిత్రమైన తీర్థ ప్రసాదాలను కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. అలంకరణ, పుష్పాలంకరణ, ఫ్లవర్స్ డెకరేషన్ చాలా బాగుంది. అందరూ అడిగినారు, చాలా బాగా చేయించండి. ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నాము. అమ్మవారి మీరు చూడాలమ్మా, అమ్మవారి ఈరోజు గుళ్ళో చూస్తే అంత కాంతిగా కనపడుతుంది. నిజంగానే మాకు పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ముఖ్యంగా నేనైతే
మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతైనా రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇష్టం లేకపోయినా కూడా ఆయన నువ్వే ఉండాలి ఇక్కడ అని చెప్పి నిజంగానే నా జన్మ ధన్యమైంది. చాలా సంతోషం. నేను వారికి ఎప్పుడు కృతజ్ఞుడైంది. మరి ఈ భక్తులకు మేము పెద్దపెట్టి వేసి మా పాలక మండలి ఈ బోడికొండ అభివృద్ధికి మరింత కృషి చేయడానికి ముందుంటామని మేము మూలంగా తెలియజేస్తాం. మనిషిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించే సాధనమే సైన్స్ అని పొంగనూరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా బుధవారం పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు వసుంధర ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల నుంచి తయారు చేసిన వివిధ నమూనాలు ప్రదర్శించగా ఎంఈఓ పరిశీలించారు. నవగ్రహాలు మన భూమి ఎన్నో స్థానంలో ఉంది? మూడో స్థానంలో. అంటే వేడి ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇప్పుడు ధృవాల దగ్గర ఎంత చల్లగా ఉంటుంది, అట్లా గ్రహాలకు దూరంగా ఉండే వాటికి మంచుగా ఉండేవి, దగ్గరగా ఉండేవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. భూమి మధ్యలో ఉంది కాబట్టి సమశీతోష్ణంగా ఉంటుంది. మూడో స్థానంలో ఇది రొటేట్ అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన సందర్భంగా అదే రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని వివరించారు. ఆయన పరిశోధనకు 1930లో నోబెల్ బహుమతి కూడా వచ్చిందన్నారు. విద్యార్థులందరూ కూడా అంతటి ప్రతిభా పాఠవాలతో విజ్ఞానాన్ని ఆభరణంగా ధరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తోడ్పాటును అందించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దృగ్విషయాన్ని కనుగొన్న సందర్భంగా దాన్ని ఆవిష్కరించినటువంటి రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ తరం విద్యార్థుల్లో కూడా శాస్త్రం పట్ల అవగాహన, శాస్త్రీయ దృక్పథం కల్పించి వారిని కూడా భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయలేనటువంటి సదుద్దేశంతో ప్రతి ఏటా కూడా మనము ఈ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరింపబడినటువంటి రోజును సైన్స్ దినోత్సవంగా అన్ని పాఠశాలల్లో జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రాథమికోన్నత ఉన్నత అన్ని పాఠశాలల్లో కూడా క్లస్టర్ లెవెల్లో ఈ సైన్స్ దినోత్సవం జరిపి వారికి బహుమతులు అందజేసి చిన్నప్పటి నుంచినే వాళ్ళల్లో శాస్త్రం పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సందర్భంగా వారికి శాస్త్రం వల్ల కలిగేటువంటి అనర్థాలు లేదా వాటి వల్ల కలిగేటువంటి లాభాలు ఈ రెండింటి పైన వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించి గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి విద్యార్థిలో కూడా చిన్నప్పటి నుంచే తార్కిక ఆలోచన మరియు శాస్త్రీయ వైఖరి అలవడే విధంగా తోడ్పడుతుందని మీ కేసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రపంచ టైలర్స్ డే వేడుకలను బుధవారం పొంగనూరులో భారత టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ బస్టాండులో కుట్టు మిషన్ రూపకర్త విలియమ్స్ హోవే ఏర్పాటు చేసిన చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కాసిం మాట్లాడుతూ మారిన ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీల పరిస్థితి దయనీయంగా ఉండటాన్ని చూసి మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. టైలర్స్కు కమ్యూనిటీ భవనానికి స్థలాన్ని కేటాయింపజేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు.
కార్యదర్శి సురేంద్ర, సహాయ కార్యదర్శి నర్సింహులు, కోశాధికారి అస్లాం ఖాన్, రవికుమార్, శ్రీనివాసులు, రాజా, ఇస్మాయిల్, మంజుల, అమ్మజాన్, గురుమూర్తి, రమేష్ బాబు, మహబూబ్ బాషా, అత్తావుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా ఈ టైలర్స్ డే అనేది మన వరల్డ్లో ఒక పండగ. మన ప్రపంచంలో ఈరోజు మిషన్ కనబెట్టిన రోజు. విలియమ్స్ హోవే గారు మిషన్నే తయారు చేసి కుట్టి ఈరోజు ట్రయల్ చేసిన రోజు ఈరోజు. దాని గురించి ఈరోజు మనమంతా బట్టలు ఇంత అందంగా ఇంత బాగా వేసుకొని తిరుగుతూ ఉన్నామంటే అది ఆయన దయ. ఆయన దయ వల్ల ఈరోజు మేమంతా ఈ పండగని చాలా ఏళ్ళుగా మనం జరుపుకుంటూ ఉంటాం. చాలామందికి తెలియదు ఈ కుట్టు మిషన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరు అనేసి. ఆ కనిపెట్టిన వ్యక్తి మిషన్ కనిపెట్టినాడు. దాని గురించి ఈరోజు చాలా వరకు చాలామంది దానిపైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. అలాగే రాను ఈ మన టైలరింగ్ అంతరించిపోతూ ఉంది. దానికి కొంతమంది దానికి కనుమరుగు చేస్తూ ఉంటారు. రెడీమేడు ఇది అది అంతా చూసి ఏదేదో అనుకుంటూ ఉంటారు. కాకపోతే టైలరింగ్ ఇంతటితో అంతరించిపోలేదు. ప్రతి ఒక్కటి ఏం చేయాలన్నా మన టైలర్లు చేస్తేనే అది రెడీమేడ్ కానీ కుట్టేది కానీ. దీని గురించి నేను టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. విలియమ్స్ హోవే గారు మిషన్ కనబెట్టిన రోజు కాబట్టి అన్నదానము, కేకు, స్వీటు పేదలకి ఈ ప్రైవేట్ బస్ స్టాండ్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది. టైలర్లకి జగనన్న చేదోడు తరఫున సంవత్సరానికి 10,000 వేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఆయన కేసీటీవీ వారు సహాయ సహకారం అందించడం జరిగింది మా అసోసియేషన్కి. ఇంకా మా అసోసియేషన్కి కమిటీ హాల్ కావాల్సి ఉంది. ఆ కమిటీ హాల్ కన్నా ఇస్తే బాగుంటుందని మా టైలర్ల తరపు నుంచి మా మనవి. టైలర్స్ డే మనుషులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. మాఘమాసంలో వచ్చిన ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. మాఘమాసం అంటే మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు, శుభ కార్యాలయాలతో సందడి చేస్తారు. దీనికి తోడు ఎంతో పవిత్రమైనదిగా భావించే సంకటహర చతుర్దశి నేడు. దీంతో భక్తులంతా వినాయకుని పూజలు నిర్వహించేందుకు ఆలయాలకు పోటెత్తారు. ఇందులో భాగంగా పొంగనూరు పట్టణం సంతగేటిలోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలతో పాటు విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు గణపయ్యను దర్శించుకున్నారు. పొంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆర్థిక అవగాహన కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. అధ్యాపకులు టి రాజశేఖర్ అవగాహన సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్ షాహిద్ మరియు మహమ్మద్ నూరాలి, ఎస్ రబ్బానీ, సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు పాల్గొని విద్యార్థులకు ఆర్థిక అవగాహన గురించి చక్కగా వివరించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ మరియు సుకన్య సమృద్ధి పథకం గురించి, సైబర్ క్రైమ్ మోసాల గురించి, అలాగే తెలియకుండా డబ్బులు అకౌంట్లో డిటెక్ట్ అయితే 1930కి కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని, ఆర్థిక పరమైన మోసాలు మరియు ప్రయోజనాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన కరపత్రాలను కూడా విద్యార్థులకు అందజేశారు. కొత్త మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవేకు టైలర్ వృత్తిపై ఆధారపడిన వారందరూ రుణపడి ఉంటారని మధు సుబ్రహ్మణ్యం అన్నారు. శ్రీ వినాయక టైలర్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పొంగనూరు పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టైలర్లు మాట్లాడుతూ వస్త్రానికి చక్కని ఆకారాన్నిచ్చి మన అందాన్ని పెంచడమే కాకుండా ఆత్మ గౌరవాన్ని కాపాడేవాడే టైలర్ అని అన్నారు. ఐక్యత
ఒడిశాకు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఆయన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు ఫిబ్రవరి 28 కాబట్టి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. బుధవారం పుంగనూరులోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇది ఎక్కి దిగడానికి లిఫ్ట్ దారుగా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఫిట్నెస్ వర్కింగ్ ప్రాజెక్ట్ దీనివల్ల లోపల మనకి ఎలా జరుగుతుందో ఇది ప్రాజెక్ట్ పేరు నీటికి ఊర్ధ పీడనము, అధర్మ పీడనము, వాయు పీడనము ఉండేది అని తెలిపే ప్రాజెక్టు. Anyone? What did you say? Swing means swinging means going on up and down. భారతదేశంలోనే మనకు ఆ సైన్స్లో అన్ని పరిశోధనలు చేశారు కాబట్టి ఆయన ఈ ఫిబ్రవరి 28వ తేదీని మనకు సైన్స్ డేగా మనకు గవర్నమెంట్ భారతదేశ ప్రభుత్వము డిక్లేర్ చేశారు. సో మనం ఈరోజు ఈ విధంగా ఈ సైన్స్ డే చేసుకుంటున్నామంటే దానికి ఎంతోమంది కారకులు ఉన్నారు. మనకు సైన్స్ అంటే వాట్ ఈజ్ సైన్స్? కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏమి? సైన్స్ అంటే చెప్పు గట్టిగా. కనుక్కోవడం, అన్వేషణ, కొత్తది కనుక్కునేదే సైన్స్ అనమాట. ఏ దాంట్లో అయినా తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా కనుక్కోవడమే ఉంటుంది. దానికి వై, ఏమది? వై, వాట్, విచ్ అనేటువంటిది క్వశ్చన్స్. ముఖ్యంగా వై అంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు, యూపీ స్కూల్ వాళ్ళు, అలాగే మన హై స్కూల్ వాళ్ళు అందరూ కూడా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ అంతా పెట్టారు. ఒకరు అగ్రికల్చర్ పెట్టినారు. ఏం అగ్రికల్చర్ సార్? సేద్యం సార్ అన్నారు. మరి సేద్యం ఎందుకు చేస్తారు అంటే, సార్ గడ్డి పెంచుతున్నాం సార్. అది అంటే గడ్డ ఒకటేనా పెంచేది అంటే, అవును సార్ గడ్డే. మరి తినేది ఎట్లా మనము అంటే, ఫస్ట్లో మడి నాటితే సంవత్సరం రోజులు పట్టేదంట పంట వచ్చేకి. దాన్ని రీసెర్చ్ చేసి 6 నెలలకు తెచ్చినారు. 6 నెలల్లో పంట అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి ఆ ఒడ్లను అంతా కూడా మళ్ళీ ఇచ్చేసి పరిశోధన చేసి 3 మంత్స్ ఇప్పుడు ఇంకా 3 మంత్స్ అంటే 90 డేస్ కదా, ఇంకా తక్కువ రోజుల్లో పండేటువంటివి కూడా కనుక్కుంటా ఉంటారు. సో 80 డేస్ 75 డేస్లో కూడా క్రాప్ వచ్చేట్లుగా కనుక్కుంటా ఉంటారు. సో మెనీ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ సైన్స్. ఏటవాకిలి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులు స్వీయ ఆలోచన ప్రతిభతో తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరికిషోర్ రెడ్డి, పార్వతమ్మ, రేవతి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో భారత జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఐ సుప్రియ పాల్గొని విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి అభినందించారు. పాఠశాల జడ్ఈఓ లక్ష్మణ్ రావు, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు.
మండలం జెడ్పీహెచ్ఎస్ శ్రీరామపురంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సిఆర్సిహెచ్ఎం నారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ తులసిరామ్, ఎస్ఎంసీ చైర్మన్ ఫరీదా, సైన్స్ టీచర్లు కృష్ణమూర్తి, రెడ్డెమ్మ, శంకర్ రెడ్డి, బాబు, హేమం తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు నేటి గ్లోబల్ ఛాలెంజెస్ సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలని, విజ్ఞాన శాస్త్ర ఫలాలు భవిష్యత్ తరాలకు వరాలుగా అందించాలని పిల్లలకు తెలియజేశారు. కార్యక్రమంలో జంగాలపల్లి, గడ్డూరు, పెద్దారికుంట, టీఎం గుడి, బట్టందొడ్డి, బనకందొడ్డి తదితర పాఠశాలల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లె సిఆర్సి నందు జాతీయ సైన్స్ డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు వివిధ సైన్స్ ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం నందకుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత శాస్త్రవేత్తలని, ప్రతి విద్యార్థి సివి రామన్ను ఆదర్శంగా తీసుకోవాలని, విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలని, ప్రపంచం అభివృద్ధి చెందడానికి కేవలం సైన్స్ మాత్రమే కారణమని వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్, గోపి, ఆనందన్, ఉదయ్ కుమార్, వరలక్ష్మి, శంకర్, మంజుల, శ్రీదేవి, హరికృష్ణ, నాగవేణి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశులు, సునీల్ కుమార్, స్వర్ణలత, సురేంద్రబాబు, శ్రీదేవి, సిఆర్పి రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరిత సైన్స్ డే గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులందరూ వివిధ రకాల ప్రాజెక్టులతో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజీఎం ఫణికుమార్, ఆర్ఐ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సదుం సోమల మండలాల్లో పర్యటించి 30 కోట్లతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలి. జాతీయ సైన్స్ దినోత్సవంలో ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 1 లక్ష కుంకుమార్చన, 65 మంది పాల్గొన్న దంపతులు. పొంగనూరులో ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే, విలియమ్స్ హావేకి నివాళి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.